సంకటహర చతుర్థి వ్రతం అని ఒక గొప్ప వ్రతం ఉన్నది. అయితే సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేయాలి? ఈ వ్రతం చాలా సులభం చేయటం. ప్రతి మాసంలో కృష్ణపక్ష చతుర్థి సంకటహర చతుర్థిగా పిలువబడుతుంది. వ్రతాల్లో చాలా వ్రతాలు ఉన్నాయి. సంకటహర చతుర్థి అంటే 2 వారాల్లోనూ ఎప్పుడైనా చేయొచ్చునట. కానీ ప్రధానంగా ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి సంపూర్ణ సంకటహర చతుర్థి అని పిలువబడుతుంది. అది కూడా మధ్యాహ్నానికి చతుర్థి ఉండాలి. ఉదయం 11 దాకా తది ఉండి 11 తర్వాత చవితి వచ్చిందనుకోండి, మధ్యాహ్నం 12 గంటలకల్లా చతుర్థి ఉంది కదా, అదే సంకటహర చతుర్థిగా చేసుకోవాలి. చంద్రోదయం అయ్యే సమయమునకు ఈ చతుర్థి ఉండి తీరాలి. ఈ వ్రతం శమీ వృక్షం దగ్గర చేస్తే తొందరగా ఫలిస్తుంది, జమ్మి చెట్టు దగ్గర. ఇది ప్రతి మాసంలో కృష్ణపక్షంలో చవితి నాడు విఘ్నేశ్వరుని పూజించే వ్రతం. ఈ వ్రతం ఎప్పుడైనా ప్రారంభించవచ్చు, కానీ శ్రావణ మాసంతో మొదలు పెట్టడం ఎక్కువ మంచిదట. మొదటి మాసం శ్రావణం, 2వ మాసం భాద్రపదం వస్తే ఎక్కువ మంచిది. ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసేవాడు విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమని పెట్టుకొని 16 ఉపచారాలతో ఆయన్ని పూజించాలి. తప్పక సాయంత్రం పూట చంద్రుడి ఉదయం అవుతున్న టైంలో పూజించాలి. అనగా పగలు నువ్వు ఎంత పూజ చేసినా చేయకపోయినా సాయంత్రం మాత్రం విఘ్నేశ్వరుణ్ణి పూజించి తీరాలి. అలా పూజిస్తేనే దాన్ని సంకటహర చతుర్థి వ్రతం అంటారు. పగలు పూజించి రాత్రి పూజించకపోతే మాత్రం సంకష్టహర చతుర్థి వ్రతం కాదు. శ్రావణ మాసంలో నెయ్యి, లడ్డు ఈ 2 విడివిడిగా విఘ్నేశ్వరుడికి నివేదన చేయాలట. కాస్త నెయ్యి నివేదన చేయాలి, లడ్డూలు నివేదించాలి. మోదకాలంటే ఇక్కడ లడ్డూలు. ఈ 2 నివేదన చేసి మనము తినాలి, ఇతరులకి పెట్టాలి. ఇది నివేదన చేయకపోతే సంకటహర చతుర్థి వ్రతం కాదు. గుర్తుపెట్టుకోండి, శ్రావణ మాసంలో నెయ్యి లడ్డు తిని తీరాలి. చతుర్థి వ్రత కథనంలో 59వ అధ్యాయంలో గణేశ పురాణంలో ఉపాసనా ఖండంలో చెప్పబడింది. ఇక 2వ మాసం భాద్రపద మాసం. ఈ మాసంలో పెరుగు నివేదించాలి. కమ్మని పెరుగు, పులుపు రాకూడదు. పుల్ల పెరుగు పనికిరాదు, బాగా పైన మేగడ కూడా ఉండాలి. ఆ పెరుగు నివేదించి తాము కూడా పెరుగన్నం తినాలి, ఇతరులకు పెట్టాలి. ఆశ్వీజ మాసంలో మాత్రం చవితి నాడు ఉపవాసం ఉండి ఏ పిండో సత్యనారాయణ ప్రసాదం లాంటిదో తినాలి. ఆ రోజు మాత్రం అన్నం తినకూడదు. కార్తీక మాసంలో పాలు, పానకం స్వామివారికి నివేదన చేయాలి, తాము తినాలి, ఇతరులకి పెట్టాలి. పాలు పానకం అంటే తినడం అంటే తాగడం అన్నమాట. ఇక్కడ మళ్ళీ మార్గశిర మాసంలో ఉపవాసం ఉండాలి. ఇందాక చెప్పినట్టుగా ఏ పిండో చేసుకోవాలి, అది కూడా సాత్వికమైన పిండి. మళ్ళీ ఏమిటి, ఉప్పుడు పిండి తినచ్చన్నాం కదా అని మంచి పోపు టాపు లేచిపోయేలా చేసుకుని జీడిపప్పులు వేసుకుని వేరుశనగ గుళ్ళు వేసుకుని దానికి మళ్ళీనేమో చట్నీ చేసుకుని సాంబారు వేసుకుని మళ్ళీ ఉల్లిపాయ సాంబారు వేసుకుని తింటే అది చతుర్థి వ్రతం కాదు. కేవలం ఉప్పుడు పిండి, అందులో ఉప్పు తప్ప ఎక్కువ పోపు ఉండకూడదు, చట్నీ నంచుకోకుండా తినాలట. ఏ విధమైన అనుపానాలు ఉండకూడదు, ఉట్టి పిండే తినాలి. పుష్యమాసంలో గోమూత్రం పానకం నివేదించి తాగాలి. మాఘమాసంలో నువ్వులు నివేదించాలి, తాము కూడా ప్రసాదంగా తినాలి. పాల్గొన మాసంలో పంచదార, నెయ్యి నివేదన ప్రసాదంగా సేకరించాలి. చైత్రమాసంలో పంచగవ్యం అంటే ఆవు నుంచి వచ్చే 5 పదార్థాలు. గవ్యం అంటే ఆవు నుంచి వచ్చే పదార్థం. అవి పంచగవ్యం అంటే 5 ఆవు నుండి వచ్చే పదార్థములు. ఏమిటది? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నుండి వచ్చే నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రం, ఈ 5 కొంచెం కలిపి నివేదన చేసి తాము తినాలి. వైశాఖ మాసంలో బీజములను అంటే విత్తనములను, మొలకల్ని తినాలి. పెసలు, గోధుమలు, కందులు ఇటువంటివి నానబెట్టుకుని కొంచెం మొలకలు వచ్చాక స్వామివారికి నివేదించి తాము తినాలి. సన్నగా మొలకలు వస్తాయి కదా, ఈ మధ్య చాలా తింటున్నారు, మరి మొలకలు బాగా తింటున్నారు ఎక్కువగా. జ్యేష్ఠ మాసంలో అన్నం మీద బాగా నెయ్యి పోసి నేతితో తడిపియ్యాలి. ఒక విధంగా చెప్పాలంటే నేతిలో ముంచిన అన్నం నివేదన చేయాలట. ఆ అన్నం తాము కూడా తినాలి, ఇతరికి పెట్టాలట. ఆషాఢ మాసంలో తేనె నైవేద్యం పెట్టి దానిని తీర్థంగా తీసుకోవాలి. ఇలా 12 మాసములు శుక్లపక్షం కాకుండా కృష్ణపక్షంలో ఉన్న చతుర్థి నాడు విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తూ ఇలా నివేదన చేస్తూ తాము స్వీకరిస్తూ ఉంటే వాటిని పదార్థాలని అక్కడికి సంకష్టహర చతుర్థి వ్రతం సంపూర్ణం అవుతుంది. యావజ్జీవితం చేయొచ్చు, కానీ కనీసం ఒక ఏడాదన్నా ఇలా చెయ్యాలి. అప్పుడు వాడికి సకల సిద్ధులు వస్తాయి.
మహాపాపాలు పోతాయి. ఈ వ్రతం చేసేవాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోపం పొందకూడదు, గురుద్రోహం చెయ్యకూడదు, పిల్లనిచ్చిన మామగారి మీద ఒంటికారి మీద లేవకూడదు, అత్తగారిని నీకు బుద్ధి ఉందా లేదా, నీ కూతుర్ని ఇలా పెంచేమేమిటని అనకూడదు, అత్తమామల్ని తల్లిదండ్రుల్లో చూడాలి, భార్యని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని పూజించాలి, గురువులకి ప్రదక్షిణ చేయాలి. ఇవన్నీ చేసి ఈ వ్రతం చేస్తేనే వాడు బాగుపడతాడు. కొంతమంది దిక్కుమాలాళ్ళు వ్రతం చేస్తారు కానీ నియమాలు పాటించరు. నియమం పాటించకపోతే ఉపయోగం అది. నశ్రేయో నియమం వినా, నియమము లేనిదే శ్రేయస్సు లేదు, వ్రతం యొక్క ఫలితం ఉండదు. రాసేవాళ్ళు ఈ నియమాలు తప్పనిసరిగా రాయండి. వ్రతాలకి ఈ నియమాలు ఉండాలి, ఇవి లేకపోతే ఇంకేమిటి ఉపయోగం. తర్వాత అన్నిటికంటే గొప్పతనం ఏంటో తెలుసా, మంగళవారంతో కూడిన బహుళ చతుర్థి నాడు, కృష్ణపక్ష చతుర్థి మంగళవారం కలిసి వస్తే ఆ రోజు చేసిన వ్రతం 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అత్యంత మంగళప్రదమైనదట ఆ వ్రతం.